నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ఉత్తరప్రదేశ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది ఇప్పుడు రాష్ట్రమంతటా కూడా పెద్ద చర్చగా మారిపోయింది. అయితే ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీకు. ప్రేమ పుట్టాల్సిన వయసులో పుడితే అది అద్భుతంగా, అందంగా ఉంటుంది. జీవితాన్ని ఆస్వాదించొచ్చు. కానీ పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత అవుతే ఇలా కటకటాల పాలవ్వాల్సొస్తుంది. దీన్ని ప్రేమ అని కూడా అనరేమో బహుశా. అయితే ఇలానే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళ పెళ్ళైన తర్వాత, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమ వ్యవహారంలో ప్రియుడిని హతమార్చేసింది. అయితే ఎందుకిలా జరిగింది? ఏంటి పూర్తి విశేషాలేంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మన రిపోర్టర్ తేజ లైన్‌లో ఉన్నారు. సో అసలేం జరిగింది తేజ? రైట్. అయితే ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన 32 ఏళ్ల మహిళకు చాలా కాలం క్రితమే వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఇక్బాల్ తనకి 35 సంవత్సరాలు. ఆ వ్యక్తితో ఆమెకు కొన్నాళ్ళు పరిచయం ఏర్పడింది. ఇక్బాల్ జారీ జోర్దాసి కళాకారుడు. వృత్తి నిమిత్తం గ్రామంలో తిరుగుతున్న సమయంలో ఇక్బాల్ తో సదరు వివాహితకు పరిచయం ఏర్పడి నెంబర్లు ఇద్దరు మార్చుకున్నారు. ఓకే. ఇద్దరు కూడా డైలీ ఫోన్ కాల్స్ లో మాట్లాడుకునేవారు. ఇంకా వారి పరిచయం చాలా వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడం, చక్కర్లు కొట్టడం, ఓయోలకు వెళ్ళడం, ప్రైవేట్ ప్లేసెస్ లోకి వెళ్ళడం. సో ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళు మొత్తం కూడా. వాళ్ళు ఎంజాయ్ చేశారు మొత్తం కూడా వాళ్ళ లైఫ్ ని వాళ్ళిద్దరు కలిసి. అయితే కొద్ది రోజులకి తన తప్పును గ్రహించిన సదరు మహిళ, నేను చేస్తుంది తప్పు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నేను వేరే వ్యక్తితో ఈ రకంగా సంబంధం పెట్టుకోవడం తప్పు అని చెప్పి ఆమె గ్రహించింది. సో తను అంటే అతన్ని అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది. ఇక్బాల్ కు ఇంకా దూరంగా ఉండాలని చెప్పేసి ఆమె ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి వాళ్ళకి తరచుగా గొడవలు కూడా అయ్యేటివి. ఫైనల్ గా ఇంకా నిర్ణయం తీసుకుంది, ఇంకా ఎట్లయినా సరే అతని నుంచి నేను దూరంగా ఉండాలని. కానీ ఇక్బాల్ మాత్రం ఆమెను మాత్రం అసలు వదిలే ప్రయత్నం చేయలే. ఆమెతో ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు. ఎంతలా అంటే ఆల్రెడీ పెళ్ళైన మహిళని కూడా తను వదిలేయడానికి కూడా సిద్ధం పడ్డాడు. అయితే చాలా డీప్ గా లవ్ చేశాడు అన్నమాట అతను మాత్రం. చాలా డీప్ గా లవ్ చేశాడు. సో చివరికి ఏం చేశాడంటే ఇక్బాల్ ఇద్దరు మాట్లాడుకున్న ఫోన్ రికార్డింగ్లు, లేకపోతే తనతో సన్నిహితంగా ఉన్న వీడియోలను, చాటింగ్ గానీ, లేకపోతే వాళ్ళిద్దరూ ప్రైవేట్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు శృంగార సమయంలో తీసుకున్న సరదాగా తీసుకున్న ఆ ఫోటోలు గానీ, ఇవన్నీ కూడా వాళ్ళ హస్బెండ్ కి చూపిస్తానని ఇక్బాల్ ఆ మహిళను బెదిరించాడు. ఓకే. సో డైలీ ఇంకా ఇదే రకంగా ఆమెను బెదిరించడం, ఆమె భయపడడం, బెదిరించడం, ఆమె భయపడడం. సో ఇంకా అంటే లాస్ట్ కి నిన్నేం చేయను, నేను నార్మల్ గా బెదిరిస్తున్నా, నువ్వు నాతో కొంచెం క్లోజ్ గా ఉంటే చాలు, నాతో సన్నిహితంగా ఉండమని ఆమె అడిగాడు. కానీ అప్పటికే ఆమె తన తప్పు తెలుసుకున్న ఆమె దానే చెప్తుంది, మనం చేస్తుంది తప్పు అని చెప్పింది. ఆమె ఏంటంటే భర్తకి ఒకవేళ నిజం తెలిస్తే తన జీవితం, పిల్లల జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందని ఆమె భయపడి ఇష్టం లేకపోయినా సదరు మహిళ ఇక్బాల్ ను కలుస్తూ ఉండేది. అంటే తనకి ఇష్టం లేకపోయినా, అంటే ఎక్కడ తెలిస్తే మళ్ళీ మా సంసారం చెడిపోతుందని తనని కలిసేది, శారీరకంగా కలిసేది. తను కూడా ఇక్బాల్ కూడా తను లోపరుచుకునేవాడు. సో ఇక డైలీ ఇదే అయిపోతుంది. తను ఎవరికి చెప్పుకోలేకపోతుంది, బాధపడుతుంది. ఇంకా ఏం చేసేది లేక బుధవారం ఇక్బాల్ తన భార్యను పుట్టింటికి పంపించి ఈమెను ఇంటికి రావాలని బలవంతం చేశాడు. రాత్రి ఇక్బాల్ కి కూడా మ్యారేజ్ అయిపోయిందా? ఇక్బాల్ కూడా మ్యారేజ్ అయింది. ఓకే, రైట్. ఇంకా చేసేదేమి లేక రాత్రి 8 గంటల సమయంలో భర్తకు టీలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చిన మహిళ 11:40 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న ఇక్బాల్ ఇంటికి వెళ్ళింది. సో ఇక్కడ అర్థమైందా, అంటే భర్తకి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అనే అనుమానం రాకుండా తన భర్తకు ఒక టీలో మొత్తం మందు కల్పించింది. అంటే ఇంతకు ముందు మరి వెళ్ళేటప్పుడు ఆ భర్తను అంటే అతనికి తెలియకుండా ఉండడానికి మరి ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనేది మాత్రం తెలియట్లేదు. బహుశా విచారణలో బయటపడే అవసరం కూడా పరిస్థితి అయితే ఉంటుంది. బట్ ఈసారి కఠినంగా నిర్ణయం తీసుకుంది, అతని నుంచి పూర్తిగా విముక్తి కావాలి నాకు అని నిర్ణయం తీసుకుని మొత్తానికి ఆమె మాత్రలు ఇచ్చి తన భర్తకి 11:40 గంటల సమయంలో నైట్ 11:40 ఒంటరిగా ఇక్బాల్ ఇంటికి వెళ్ళింది. అయితే ఈసారి ఇక్బాల్ తో బంధాన్ని ఎలాగైనా సరే ముగించాలని భావించిన సదరు మహిళ అవసరమైతే చావడమో లేదా చంపడమో చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇక్బాల్ తో శృంగారంలో పాల్గొన్న సమయంలో, ఇద్దరు బెడ్ మీద ఉన్న సమయంలో, శృంగారం చేస్తున్న సమయంలో అతని గొంతు పిసికి ఉక్కిరి బిక్కిరి చేసిందని చెప్తున్నారు.
దాంతో ఇక్బాల్ మరణించాడని చెప్తున్నాడు. అంటే అంత ఒక మహిళ ఒక మగాడిని అంత విధంగా చంపిందంటే కొంచెం నమ్మడానికి శక్యంగా లేదు. ఎందుకంటే ఒక మహిళతో పోల్చుకుంటే ఒక మగాడే కొంచెం దృఢంగా ఉంటాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అంత ఇది లేదు. తర్వాత అతని శరీరాన్ని మెట్ల మీదకి లాగి మహిళ ఇంటికి తిరిగి వచ్చేసింది. మృతదేహం అతని ఇంటి సమీపంలోనే ఆహ్, 2 రోజుల తర్వాత అతని భార్య సమీపంలోనే కనబడిన తర్వాత 2 రోజుల తర్వాత అతని భార్య కేసు నమోదు చేసి ఆదివారం హత్య కేసులో 32 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని భార్య పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి ఈమెను అరెస్ట్ చేశారు. ఆధారాలన్నీ కూడా సేకరించి. రైట్. సో మొదట ఆమె ఏం చెప్పిందంటే చంపేసిన ఈమె బకాయించింది నేను కాదు అని చెప్పేసి. దాని తర్వాత అసలు నిజం ఒప్పుకుంది. సో ఇక్బాల్ తనను లైంగికంగా చాలా రోజుల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అనేక సార్లు తనను శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది. ఇక్బాల్ బ్లాక్ మెయిలింగ్ తో విసిపోయిన మహిళ వేరే మార్గం లేక అతన్ని చంపాల్సి వచ్చిందని ఆ మహిళ నేరాన్ని మొత్తానికి అంగీకరించింది. సో అంటే ఇలాంటివి రోజు రోజుకి మనం చాలా చూస్తున్నాం. అసలు ఈ సమాజం ఎటువైపు వెళ్తుందనేది అర్థం కావట్లేదు. మరి ఇక్కడ అంటే కొంతమంది నెటిజన్స్ ఏ రకంగా దీన్ని తీసుకున్నారు, కొంతమంది ఈమె కరెక్టే చేసింది, ఈమె మంచి పనే చేసింది. ఎందుకంటే ఒక మహిళను తనకి ఇష్టం లేకపోయినా లోపరుచుకోవాలని బలవంతంగా ఆమెతో శృంగార జీవితాన్ని గడపాలని చెప్పేసి ఆసక్తిని అలాంటి మగవాడిని చంపినా తప్పు లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు ఇద్దరు రిలేషన్ పెట్టుకోవడమే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ ఇద్దరిది అయితే తప్పు ఉంది ఇందులో. ముందు తెలుసో తెలియకో పెట్టుకున్న రిలేషన్ అదైతే తప్పే. ఎందుకంటే ఒక పక్క తన భర్తని మోసం చేయడం, ఇటు పక్క ఇక్బాల్ తన భార్యని మోసం చేయడం. సో ఇద్దరు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని ఈ రకంగా చేయడం అనేది నిజంగా చట్టం దృష్టిలో ఇది తప్పే. తర్వాత 10 నిమిషాల పడక సుఖం కోసం ఈ మధ్య కాలంలో చాలా మంది అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. చాలా మంది జీవితాలు అయితే నాశనం చేసుకుంటున్నారు. సో ఈమెకైతే మరి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇలాంటివి మన రొటీన్ లైఫ్ లో డైలీ ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈమె తీసుకున్న నిర్ణయం ఒక అంటే వేరే వాళ్ళకి ఒక గుణపాఠం. అంటే మనం పెట్టుకున్న అక్రమ సంబంధం ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అది పూర్తిగా మన సొంతం అనుకుంటే మాత్రం ఇలాంటి మహిళలు ఇంకా వస్తూనే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఇది కొత్త ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఈ ఈ విషయం కొంచెం వైరల్ కావడానికి ఏంటంటే తను శృంగారం చేస్తున్న టైంలో బెడ్ మీద చంపేసింది అనేది తప్ప అంతకు మించి ఇందులో పెద్ద విషయం ఏం లేదు. డైలీ ఇలాంటివి జరుగుతున్నాయి. చాలా మంది మహిళలు ఇలానే చంపేస్తున్నారు. అంటే ఎక్కడ నిజాలు బయట పెడితే మన పరువు పోతుందేమో అని చెప్పేసి ఎంజాయ్ చేసే టైంలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఏమీ గుర్తు రావట్లేదు. బట్ ఇది తుది దశలోకి వచ్చేసరికి మాత్రం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుని వాళ్ళు బలవుతున్నారు, లేకపోతే వాళ్ళ హంతకులు అవుతున్నారు. సో ఈ రకంగా జరిగింది. ఎగ్జాక్ట్‌లీ తేజ. సో థాంక్ యూ తేజ. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇలాంటివి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనడంలో పెద్ద సంగతేం లేదు. కానీ అయితే ఇక్కడ విస్తుబోయే నిజం ఏంటి అంటే ఆవిడ రియలైజ్ అయ్యింది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది. తన చేతుల్లో ఎటువంటి పరిస్థితి కూడా లేకపోయినందువల్ల ఆ అమ్మాయి సెక్స్ చేస్తూనే ప్రియుడిని చంపేసింది. కానీ ఏది ఏమైనప్పటికీ పెళ్లి తర్వాత ప్రేమలు లాస్ట్‌కి ఎటు దారి తీస్తున్నాయనేది మనం రోజుకొక వీడియో చూస్తూనే ఉన్నాము. ఇటు ఆ అమ్మాయి తప్ప, ఆ అబ్బాయి తప్ప అంటే ఆ అబ్బాయి సిన్సియర్‌గా లవ్ చేసాడు ఆమెని. ఆమె కూడా అంటే ఇది ప్రేమ అని చెప్పలేం కానీ సిట్యుయేషన్‌షిప్ అని ఈ మధ్య కాలంగా ఎక్కువగా వింటూ ఉన్నాం కదా! అలాంటి వాటితోనే ప్రేమ అని అనుకోని అట్రాక్ట్ అయిపోయి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు.